శ్యామల వైఎస్ఆర్సీపీ స్పోర్ట్స్ పర్సన్ తనకి లెటర్ ఇచ్చేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానిపైన సంతకం పెట్టబడుతున్నారు. అందులో డేటా అంతా రెస్ట్రిక్షన్స్ విధంగా ఉంది. సరే సార్, నేను మీ డ్యూటీకి ఏం అడ్రా నేను మీ డ్యూటీకి ఏమి అడ్రా నేను మీ డ్యూటీ నేను నిజంగా నేను మీకు ఏం అడ్డు చేయట్లేదు కదా సార్. మీరు వద్దన్నారు, నేను మాట్లాడాను. వెళ్ళి ఇక్కడ నిల్చున్నాను. ఈరోజు కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు. నేనేమి ఇది చేయలేదు. నేనేమి అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరిగితే ఇప్పుడు దానికి కూడా వంకకు చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతే మరి ఏంటి సార్? నేను చెప్పిన దానికి ఏదైనా ఒక్కదానికి నేను నో అన్నాను. నేను కాదన్నాను. లేదు కదా, నేను కామ్ గా నించున్నాను పక్కన. మీరు మేడం అక్కడ ఇల్లు ఉంది, నేను అక్కడ లేదు. నేను రోడ్డు మీద నించున్నాను ఇక్కడ. అదే సార్, నేను అక్కడ కూడా లేను కదా. నేను ఇక్కడ నించున్నాను, పక్కన నించున్నాను. మీరు వెళ్ళొద్దంటే కామ్గా నించున్నాను కదా. ఒక్క మాట ఎదురు కూడా మాట్లాడలేదు. ఇంకేం ప్రాబ్లం లేదు. అందరికీ తెలిసింది. ఇక్కడ శ్యామల వైఎస్ఆర్సీపీ స్పోర్ట్స్ పర్సన్ తనకి లెటర్ ఇచ్చేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానిపైన సంతకం పెట్టబడుతున్నారు. అందులో డేటా అంతా రెస్ట్రిక్షన్స్ విధంగా ఉంది. సరే సార్, నేను మీ డ్యూటీకి ఏం అడ్రా నేను మీ డ్యూటీకి ఏమి అడ్రా నేను మీ డ్యూటీ నేను నిజంగా నేను మీకు ఏం అడ్డు చేయట్లేదు కదా సార్. మీరు వద్దన్నారు, నేను మాట్లాడాను. వెళ్ళి ఇక్కడ నిల్చున్నాను. ఈరోజు కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు. నేనేమి ఇది చేయలేదు. నేనేమి అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరిగితే ఇప్పుడు దానికి కూడా వంకకు చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతే మరి ఏంటి సార్? నేను చెప్పిన దానికి ఏదైనా ఒక్కదానికి నేను నో అన్నాను. నేను కాదన్నాను. లేదు కదా, నేను కామ్ గా నించున్నాను పక్కన. మీరు మేడం అక్కడ ఇల్లు ఉంది, నేను అక్కడ లేదు. నేను రోడ్డు మీద నించున్నాను ఇక్కడ. అదే సార్, నేను అక్కడ కూడా లేను కదా. నేను ఇక్కడ నించున్నాను, పక్కన నించున్నాను. మీరు వెళ్ళొద్దంటే కామ్గా నించున్నాను కదా. ఒక్క మాట ఎదురు కూడా మాట్లాడలేదు. ఇంకేం ప్రాబ్లం లేదు. అందరికీ తెలిసింది. ఇక్కడ శ్యామల వైఎస్ఆర్సీపీ స్పోర్ట్స్ పర్సన్ తనకి లెటర్ ఇచ్చేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానిపైన సంతకం పెట్టబడుతున్నారు. అందులో డేటా అంతా రెస్ట్రిక్షన్స్ విధంగా ఉంది. సరే సార్, నేను మీ డ్యూటీకి ఏం అడ్రా నేను మీ డ్యూటీకి ఏమి అడ్రా నేను మీ డ్యూటీ నేను నిజంగా నేను మీకు ఏం అడ్డు చేయట్లేదు కదా సార్. మీరు వద్దన్నారు, నేను మాట్లాడాను. వెళ్ళి ఇక్కడ నిల్చున్నాను. ఈరోజు కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు. నేనేమి ఇది చేయలేదు. నేనేమి అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరిగితే ఇప్పుడు దానికి కూడా వంకకు చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతే మరి ఏంటి సార్? నేను చెప్పిన దానికి ఏదైనా ఒక్కదానికి నేను నో అన్నాను. నేను కాదన్నాను. లేదు కదా, నేను కామ్ గా నించున్నాను పక్కన. మీరు మేడం అక్కడ ఇల్లు ఉంది, నేను అక్కడ లేదు. నేను రోడ్డు మీద నించున్నాను ఇక్కడ. అదే సార్, నేను అక్కడ కూడా లేను కదా. నేను ఇక్కడ నించున్నాను, పక్కన నించున్నాను. మీరు వెళ్ళొద్దంటే కామ్గా నించున్నాను కదా. ఒక్క మాట ఎదురు కూడా మాట్లాడలేదు. ఇంకేం ప్రాబ్లం లేదు. అందరికీ తెలిసింది.
ఇక్కడ శ్యామల వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ తనకి లెటర్ ఇచ్చేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానిపైన సంతకం పెట్టబడుతూ ఉన్నారు. అందులో డేటా అంతా రెస్ట్రిక్షన్స్ విధంగా ఉంది. సరే సార్ మీరు ఇచ్చేసారు. నేను మీ డ్యూటీకి ఏం అడ్రా సార్, నేను మీ డ్యూటీకి ఏమీ అడ్రా నేను మీ డ్యూటీ నేను నిజంగా నేను మీకు ఏం అడ్డు చేయట్లేదు కదా సార్. మీరు వద్దన్నారు, నేను మాట్లాడానా? వెళ్ళి ఇక్కడ నిల్చున్నా నేను ఏం మాట్లాడలేదు. ఈరోజు కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు, నేనేమి ఇది చేయలేదు, నేనేమి అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో జరిగితే ఇప్పుడు దానికి కూడా వంకకు చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతే సార్. మరి ఏంటి సార్, నేను చెప్పిన దానికి ఏదైనా ఒక్కదానికి నేను నో అన్నాను? నేను కాదన్నా, లేదు కదా. నేను కామ్ గా నించున్నాను పక్కన. మీరు మేడం అక్కడ ఇల్లు ఉంది, నేను అక్కడ లేదు, నేను రోడ్డు మీద నించున్నాను ఇక్కడ. అదే సార్, నేను అక్కడ కూడా లేను కదా, నేను ఇక్కడ నించున్నాను, పక్కన నించున్నాను. మీరు వెళ్ళొద్దంటే కామ్గా నించున్నాను కదా, ఒక్క మాట ఎదురు కూడా మాట్లాడలేదు. ఇంకేంటి ప్రాబ్లం?